విశాఖపట్నం వేదికగా ఈ నెల 28 మార్చి 1వ తేదీల్లో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అత్యంత ఘనంగా జరగనుంది. మొత్తం 7 జట్లు 110 మంది సినీ ప్రముఖులు పాల్గొని ఈ మెగా టోర్నీ బ్రోచర్ను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ విడుదల చేశారు. పేద పిల్లల చారిటీ కోసం నిర్వహిస్తున్న ఈ లీగ్కు బిగ్ టీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తూ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా బిగ్ టీవీ చైర్మన్ విజయ్కి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినోదంతో పాటు సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న ఈ క్రీడా సంబరం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ వేదికగా ఈ నెల 28 మార్చి 1వ తేదీన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి దాదాపుగా 110 మందికి పైనే సెలబ్రిటీస్ వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రికెట్ లీగ్కి సంబంధించి ప్రస్తుతం మనతో రాంబాబు గారు ఉన్నారు. ఏం సార్ అసలు దీన్ని ఎందుకు చేస్తున్నారు, దీని రీజన్ ఏంటి, ఇంచుమించుగా ఎంతమంది ఏ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు? ఇది T20 ఫార్మాట్. ఇది 28 మార్నింగ్ 9:30కి ఈవెంట్ ప్రారంభోత్సవం జరుగుతుంది ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం అనుమతి ఇచ్చినటువంటి కేశినేని చిన్ని గారికి, సానా సతీష్ గారికి ఇష్యూస్ తీసుకురావడం, ఒక కొలిక్కి తీసుకురావడానికి గంటా శ్రీనివాసరావు గారు ఆయన సమక్షంలో ఇది నిర్వహించబడుతుంది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ T20 ఫార్మాట్లో 7 టీముల మధ్యలో T20 మ్యాచ్లే ఉంటాయి. ఫస్ట్ రోజు 4 మ్యాచెస్ ఉంటాయి, రెండో రోజు 3 మ్యాచెస్ ఉంటాయి. ఫైనల్ కూడా అదే రెండో రోజు 1వ తారీఖు ఈవినింగ్ ఉంటుంది. సో ఈ ఫార్మాట్లో భాగంగా హై సెలబ్రిటీస్ అయినటువంటి శ్రీకాంత్ గారు కానీ, తరుణ్ గారు కానీ, తమన్ గారు కానీ, సందీప్ కిషన్ కానీ, సుధీర్ బాబు గారు కానీ, ఓంకార్ గారు కానీ, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గారు కానీ, అశ్విన్ కానీ, అలీ గారు కానీ, లేకపోతే కయ్యూమ్ కానీ, వీళ్ళంతా చాలా బిగ్, ఆది సాయి కుమార్ కానీ, నిఖిల్ కానీ, వీళ్ళంతా ప్రశాంత్, సుశాంత్ కానీ వీళ్ళంతా వస్తున్నారు. సో వాళ్ళందరినీ ఒక కొలిక్కి తీసుకొచ్చి 110 మంది హై సెలబ్రిటీస్తో క్రికెట్ నిర్వహించడం, దానికి అదనపు బలం ఆల్ పొలిటీషియన్స్, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఆడటం దీనికి ప్రత్యేక ఆకర్షణ. సెలబ్రిటీస్ అంటే ఏ రకాల టీమ్స్ ఉండబోతున్నాయి, ఎవరెవరు ఉండబోతున్నారు దీన్ని? అదే ఇప్పుడు చెప్పిన నేమ్స్ అన్నీ వాళ్ళు రెండుగా విడిపోయి, టాలీవుడ్ నుంచి శ్రీకాంత్ 11లో ఒక 11 ఉంటుంది ఒక టీము, అదే టాలీవుడ్ హీరోస్ నుంచి. తరుణ్ 11లో ఒక టీం ఉంటుంది, ఆ టాలీవుడ్ హీరోస్ నుంచి. సీరియల్స్ హీరోస్కి వచ్చినప్పటికీ పల్లెటూరులో మనం చూస్తుంటాం సీరియల్స్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, వాళ్ళందరూ రికగ్నైజ్డ్ హీరోస్ ఉన్నారు. అందులో నందకిషోర్ కానీ, వీళ్ళంతా శ్రీరామ్ కానీ, అర్జున్ కానీ, వీళ్ళంతా చాలా, పవన్ సాయి కానీ, కల్కి కానీ, వీళ్ళంతా చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు టీవీ రైడర్స్ అని ఒక టీము, టీవీ టైగర్స్ అని ఒక టీముగా వాళ్ళు విడిపోయి మొత్తం అందరినీ కవర్ చేసుకుంటూ, ఇటు సీరియల్స్ నుంచి అటు టాలీవుడ్ నుంచి మ్యాక్సిమం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. అలాగే పొలిటీషియన్స్ టీము యాడ్ అవ్వడం, కార్పొరేట్ పీపుల్, హై క్వాలిటీ పీపుల్ ఎవరైతే హై బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో వాళ్ళంతా ఒక టీమ్గా ఉండటం, పోలీస్ ఆఫీసర్స్ ఒక టీం ఉండటం, ఇవన్నీ ఆ ఫార్మాట్స్లో జరుగుతాయి. వీళ్ళని 7 టీములుగా విభజించి వీళ్ళంతా ముందు రోజు డ్రా తీసి మనం నిర్వహించడం జరుగుతుంది. BCCL డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకట గారు ఉన్నారు. ఏం సార్ మొత్తం అంటే అసలు దీని మోటో దేనికోసం, అసలు ఇంత సెలబ్రిటీ లీగ్ చేస్తున్నారు, విశాఖ వేదికగా తీసుకున్నారు? ఇది చారిటీ పర్పస్ అండి. అంటే పూర్ ఎడ్యుకేషన్, అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా పూర్గా ఉండి, తర్వాత ఆరోగ్యపరంగా వీక్గా ఉన్న వాళ్ళకు, తర్వాత ఈ ఏదైతే ఫ్లడ్ రిలీఫ్ కానీ, తర్వాత ఇలాంటివన్నీ అంటే సొసైటీకి ఏవైతే నష్టం జరిగినో వాటన్నిటికి కూడా మేము అన్ని చారిటీ చేయడానికి ఈ ముందుకొచ్చి మాట్లాడినప్పుడు శ్రీకాంత్ గారు, తరుణ్ గారు వీళ్ళంతా కూడా ముందుకొచ్చి మేమున్నాము అని వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడడం వల్ల ఈరోజు ఇంత గ్రాండ్గా చేసుకోవడం చేస్తున్నాం. సో దానికి మాకు ఈ వైజాగ్ స్టేడియం ఇచ్చిన కేశినేని చిన్ని గారికి, తర్వాత సానా సతీష్ గారికి, తర్వాత గంటా శ్రీనివాస్ గారికి, వంశీ గారికి, వీళ్ళందరికీ కూడా మా టీం తరపు నుంచి ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. TCCLకి సంబంధించి ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా చూస్తున్నటువంటి బద్రి ఉన్నారు. అంటే ఈ మొత్తం క్రికెట్ లీగ్కి సంబంధించి వస్తున్నటువంటి సెలబ్రిటీస్లో అసలు ఫోకస్ ఎట్లా ఉండబోతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్తో రాంబాబు గారు రావటం, కాశీ గారు ఆధ్వర్యంలో ఇది ముందుకు వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందకరం. నేను బేసికల్గా వన్ ఆఫ్ ద బిగ్ MNCలో పనిచేస్తూ ఐటీ మేనేజర్గా చేస్తూ నాకు రాంబాబు గారు పిలిచి ఇట్లా డిజిటల్ చేయాలి అని అన్నప్పుడు
సో డెఫినెట్గా ఒక కాజ్ కోసం ఏదైతే మనం ముందుకెళ్తున్నామో ఈ పిల్లల కోసము చదువులో వెనుకబడడం, స్పోర్ట్స్లో ఉండి ఫండింగ్ లేకుండా అయిపోవడం, సో వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ కాజ్ కోసం ఏదైతే మనం ముందుకెళ్తున్నామో సో డిజిటల్ వర్క్స్ కానీ ఎవ్రీథింగ్ నేనే కాదు మాతో పాటు చాలా టీం అందరూ చాలా కష్టపడ్డాం. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. సో అలాగే మనకి ఇందాక అందరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అప్రోచ్ అవ్వగానే శ్రీకాంత్ గారు, తరుణ్ గారు వెంటనే ముందుకు వచ్చి మేము ఆడతాం, ఈ కాస్ట్కి మేము సపోర్ట్ చేస్తామని ముందుకు రావడం ఒక ఎత్తు అయితే, టీవీలో మన నందకిషోర్ కానీ, ఈటీవీ ప్రభాకర్ కానీ వీళ్ళందరూ మేము వాళ్ళు ఆడుతున్నారు మేమేం తక్కువ కాదని చెప్పి వాళ్ళు ముందుకు రావడం, మేము ఫైట్ చేస్తాం ఈ పోటీలో అని చెప్పి వాళ్ళు, అలాగే పోలీస్ టీం నుంచి సివి సార్ కానీ మన రాంబాబు సార్ వాళ్ళ టీంలో వాళ్ళు రావటం, అలాగే కార్పొరేట్ టీం ఒకటి రావడం, వీళ్ళన్నీ చూసి మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే మన గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ సపోర్ట్తో మేము కూడా ఒక టీం ఇస్తామని వాళ్ళు ముందుకు రావడం, ఇది ఒక పెద్ద ఈవెంటే జరగబోతుంది. అందరూ ఎవరు తగ్గట్లేదు. బేసికల్గా గ్రౌండ్లో మాత్రం ఒక పెద్ద ఫైటే జరుగుతుంది, కానీ ఆ ఫైట్ ఏదైందో గ్రౌండ్ వరకే. బయటకు వచ్చినాక మళ్ళీ మేము అందరం ఒకటే ఈ కాజ్ కోసం చేస్తున్నాము. ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలి. అలాగే మీడియా మిత్రులందరికీ ఇది మంచిగా జనాలకు బాగా తీసుకెళ్ళాలి. అలాగే ఈ వైజాగ్ ప్రజలు ఎవరికైతే ఈ క్రికెట్ ప్యాషన్ లవర్స్ అవుతున్నారో, అలాగే ఒక బ్యూటిఫుల్ సిటీలో జరుగుతున్న ఈవెంట్కి అందరూ ఫ్రీ పాసెస్ అని చెప్పారు కదా, సో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మేము బాగా కోరుకుంటున్నాం. ఓవరాల్గా 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సంబంధించి 28 ఫిబ్రవరి 28 మార్చి 1వ తేదీన భారీగా జరగడానికి విశాఖ క్రికెట్ స్టేడియం వేదిక కాబోతుంది. దాదాపుగా 110 మంది సెలబ్రిటీస్తో నిర్వహిస్తున్నటువంటి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అటు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వానికి, ఆ మీడియా ఛానల్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.